అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పొంకనాల పోతిరెడ్డికి 3 ఏళ్లు 36 దొడ్లు అన్నట్టున్నదట కాంగ్రెస్ పాలన అని ఎక్కిరిస్తాండు మాజీ మంత్రి హరీష్ సారు. ఏడాది పాలనల ఒక్కళ్ళతోటి మెప్పు పొందని ఏలుబడి ఎవరిదయ్యా అంటే అందరి ఏళ్ళు ఒక్క రేవంత్ దిక్కే చూయిస్తున్నాయని సురుకులు పెడతాండు సారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన మీద అగ్గి నిప్పులు జరిగిండు మాజీ మంత్రి హరీష్ సారు. పైన పటారం లోన లోటారం తప్ప ఏం లేదని ఎక్కిరిస్తాండు. రుణమాఫీ చేసినామని గప్పాలు కొట్టుడు కాదు, ఎంతమందికి ఎగ్గొట్టినవో కూడా లెక్కలు చెప్పాలని సురుకులంటి ఇచ్చిండు. నీది నిజమైన ప్రజాపాలన అయితే సంపూర్ణ రుణమాఫీ చేసి మాట్లాడు. వరంగల్ డిక్లరేషన్ను మొదలు అమలు చేసి అప్పుడు రైతు పండుగ చేసుకో. అప్పుడు నీ పాలన విజయోత్సవాలు జరుపుకో. ఎవ్వరిని ఉద్ధరించినవని విజయోత్సవాలు చేస్తున్నవని దుమ్మెత్తి పోసిండు. మా 10 ఏళ్ల పాలనలా 11 విడతల్లా 72,815 కోట్ల రైతు బంధు ఇచ్చినాం. 600 అయినా రైతు బంధు ఆపని కేసీఆర్ ఎక్కడా? ఏడాదికే చేతులెత్తేసిన నువ్వెక్కడా? కేసీఆర్ పేరు వాళ్ళకి అర్హత ఉన్నదా నీకు? ఓట్లకు ముందుగాలు రైతు బంధు కోసం 7,200 కోట్లు సిద్ధం చేసి ఖాతాలల్లో వేస్తందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. రైతుల ఖాతాలల్లో రైతు బంధు పడితే నీ డబ్బాలు ఎక్కడ ఓట్లు పడవోనన్న భయంతో దుర్మార్గంగా ఈసీకి ఫిర్యాదు చేసి ఆపింది నువ్వు కాదా రేవంత్ అని గట్టిగా సొట్లు పెట్టిండు. మేం మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే నీ చేతగాని పాలనతోటి అప్పుల పాలు చేసినావు. పైసా ఉట్టించే తెలివి లేక నోటికొచ్చింది వాగుతాను. మీ చేతగాని తనాన్ని జనాలు ఏడదిట్టుకుంటున్నారు అని ప్రతిపక్షం మీద బదనాం మోపుతున్నావు. ఇంతకంటే దిగజారుడు తనం ఇంకేముంటది అనుకుంటా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు సారు.